హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో మార్చ్ సెకండ్ హాఫ్, మార్చ్ 17 to 31 కరెంట్ అఫైర్స్ని టోటల్ క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్కడెక్కడ గుర్తుంచుకోవాలో అవన్నీ చూసుకుందాం. ఫస్ట్ వన్, అంతర్జాతీయంగా మార్చి 17న ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడైనటువంటి రాజా రవివర్మకు వేసినటువంటి దమయంతి చిత్రం న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో ఏకంగా 11 కోట్లకు అమ్ముడైంది. సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది రాజా రవివర్మ దమయంతి చిత్రం. పాకిస్తాన్లో, మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకు, అక్కడ మనం మైనారిటీ హిందువుల వివాహ క్రమబద్ధీకరణ బిల్లుకు పాకిస్తాన్ అధ్యక్షుడైన మమ్నూన్ హుస్సేన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో అక్కడి హిందువులకు ప్రత్యేకమైన పర్సనల్ లా అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నవాజ్ షరీఫ్ సలహా మేరకు పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు హిందూ వివాహ బిల్లుకు ఆమోదముద్ర వేయడం జరిగింది. దీని వలన పాకిస్తాన్లోని మైనారిటీ హిందువుల వివాహాలు, కుటుంబాలు, తల్లులు, వారి సంతానానికి పరిపూర్ణ రక్షణ కల్పించడం, హిందూ కుటుంబాల చట్టపరమైన హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, అధిక శక్తిని ఉత్పత్తి చేసే కొత్త రకం రాకెట్ ఇంజన్ను ఉత్తర కొరియా అభివృద్ధి చేసింది. దీన్ని తాజాగా నేలపై పరీక్షించింది. దేశ అంతరిక్ష కార్యక్రమంలో ఇదో పెద్ద ముందడుగు అని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్ పేర్కొనడం జరిగింది. దీర్ఘ శ్రేణి క్షిపణుల పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు విధించింది. అయినప్పటికీ తమ ఉపగ్రహ కార్యక్రమం శాంతియుత అవసరాలను ఉద్దేశించిందని ఆ దేశం చెప్పడం జరిగింది. వచ్చే 10 సంవత్సరాల్లో చంద్రుడి పైకి రాకెట్ ప్రయోగాలను నిర్వహించనున్నట్లు వివరించింది. నెక్స్ట్ వన్, చైనా మద్దతు ఉన్నటువంటి క్యారీ ల్యామ్ హాంకాంగ్కు తొలి మహిళా ముఖ్య ఎగ్జిక్యూటివ్గా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య అనుకూల చైనా వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హాంకాంగ్లో విభేదాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని క్యారీ ల్యామ్ ప్రకటించడం జరిగింది. 1194 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ ఎన్నిక చేపట్టింది. 59 సంవత్సరాలను ఉన్న క్యారీ ల్యామ్ 777 ఓట్లు లభించాయి. ఈ కమిటీలో ఎక్కువగా చైనా విధేయులే ఉన్నారు. ఒక దేశం రెండు వ్యవస్థలు సూత్రం కింద 1997లో హాంకాంగ్ను చైనాలో విలీనం చేయడానికి బ్రిటన్ అంగీకరించింది. దీని కింద హాంకాంగ్కు కొంతమేర స్వయం ప్రతిపత్తి ఉంటుంది. వైట్ హౌస్లో కొత్తగా కొలువుదీరినటువంటి అమెరికా నవకల్పన కార్యాలయానికి OIAI అధిపతిగా ఆ దేశ అధ్యక్షుడు అల్లుడైనటువంటి జెరెడ్ కుష్నర్కు నియమించడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అల్లుడిని జెరెడ్ కుష్నర్ నవకల్పన కార్యాలయం OAI ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గం మరింత ప్రభావవంతంగా పనిచేసేలా OAI సూచనలు అందిస్తుందని, ప్రైవేటు రంగ నిపుణులు, ఇతర మేధావులతో కలిసి పనిచేస్తుందని, ప్రతిపాదనలు రూపొందిస్తుందని శ్వేతసౌధం తెలిపింది. మార్చి 30న అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ 6 ముస్లిం దేశాలపై విధించిన నిషేధాలను హవాయిలోని జిల్లా కోర్టు నిలిపివేసింది. ట్రంప్ ఉత్తర్వుల్లో ముఖ్యమైన నిబంధన ముస్లింలపై వివక్షత చూపిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ మార్చి 15న ఆ నిబంధనను అమలును న్యాయమూర్తి డెరిక్ వాట్సన్ నిలిపివేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హవాయి జిల్లాలోని కోర్టు న్యాయమూర్తి డెరిక్ వాట్సన్ ముస్లిం దేశాలపై ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా ఉత్తర్వులను అమలుపరిచింది డెరిక్ వాట్సన్. పార్క్ గున్హై దక్షిణ కొరియా అధ్యక్షత స్థానం నుంచి తొలగిపోయాక ఆమెను అరెస్టు చేయడం జరిగింది. అవినీతి ఆరోపణల కారణంగా పార్క్ గున్హై తన అధ్యక్ష స్థానం నుంచి పదవి విచిత్రాలు కావడం జరిగింది. తమ తదుపరి అధ్యక్షుడిని మే 9న ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్,
టిబెట్ బౌద్ధ గురువు అయినటువంటి దలైలామాను భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించేందుకు అనుమతించడంపై చైనా తన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. భారత్లో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్న దలైలామా ఏప్రిల్ 4 నుంచి 13 వరకు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది దలైలామా పర్యటన ఏప్రిల్ 4 నుంచి 13 వరకు. ఇక జాతీయంగా నేషనల్ వైడ్గా మార్చ్ 17న బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టినటువంటి ఏప్రిల్ మార్చ్ ఆర్థిక సంవత్సరాన్ని విధానానికి స్వస్తి పలికి జనవరి డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి మారాలని పార్లమెంటు స్థాయి సంఘం సూచించింది. మన దేశంలో 1867కు ముందు మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించేవారు. అయితే దీన్ని భారత ప్రభుత్వం 1867లో బ్రిటిష్ విధానానికి అనుగుణంగా ఏప్రిల్ టు మార్చడం జరిగింది. క్యాలెండర్ సంవత్సరానికి అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిల్ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం సూచించింది. దీని మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీని ముందుకు జరపాలని పేర్కొన్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరి అధ్యక్షతన స్థాయి సంఘం ఏర్పడింది. ఏది ఆర్థిక క్యాలెండర్కు అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని ఎవరి అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం ఏర్పడింది. వీరప్ప మొయిలి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన అమృత్ అమలుకు 703 కోట్లు కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిధులను 2017 నుంచి 2020 వరకు 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని 12 నగరాలు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు. ఈ పథకం కింద మొత్తం 5 ఏళ్ల కాలంలో 1673 కోట్లు వెచ్చించాలని ఖర్చు చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు సగం అంటే 832 కోట్లు కేంద్ర వాటా కావడం విశేషం. ప్రస్తుతం కేటాయించిన 703 కోట్లలో 560 కోట్లు మంచినీరు సరఫరాకు, 126 కోట్లు మురుగునీటి పారుదలకు, 17 కోట్లు ఉద్యానవనాలకు పచ్చదనానికి ప్రత్యేకించారు. ఈ మొత్తం నిధుల్లో అధిక భాగం 424.26 కోట్లను వరంగల్ నగర పాలక సంస్థ దక్కించుకోవడం విశేషం. అమృత్ పథకంలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు 135 లీటర్లు నీరు అందేలా ప్రతి ఇంటికి నల్లా ఉండాలని ప్రతిపాదించారు. కూడా ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏ నగర పాలక సంస్థ అధిక మొత్తంలో నిధులను కేటాయించడం జరిగింది. వరంగల్ నగరపాలక సంస్థకు. అమృత్ పథకంలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఉన్నది. మురుగునీరు పారుదలకు అంతే ప్రాధాన్యత ఉంది. 2015 నుంచి 2020 వరకు 5 ఏళ్ల కాలంలో దేశంలోని 500 పట్టణాలకు కేంద్ర వాటా కింద 50,000 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్లోని 33 పట్టణాల్లో 5 ఏళ్ల కాలంలో 2,890 కోట్లు వెచ్చించడానికి మంత్రి వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 1,057 కోట్లు. మార్చి 18న అతివాద హిందుత్వవాదానికి ప్రతీతగా నిలిచినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరో ఎంపీ అయినటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య లక్నో మేయర్ దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నేతలు యూపీ అసెంబ్లీ సభ్యులు కాకపోవడం విశేషం. ఆదిత్యనాథ్ యూపీకి 21వ సీఎంగా కానున్నారు. రాష్ట్రంలో భాజపా తరపున సీఎం పదవిని చేపడుతున్న వారిలో ఇతను 4వ వ్యక్తి. ఉత్తరాఖండ్కి 9వ ముఖ్యమంత్రిగా భాజపా నేత త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్లో గవర్నర్ కేకే పాల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గ్రామీణ స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే హస్తకళ ఉత్పత్తుల అమ్మకాల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక దుకాణాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్ చిత్రకూట్లోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పరిశోధన కేంద్రం మార్గదర్శకత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.
మార్చ్ 19. ఆంధ్రప్రదేశ్కు 4,500 కోట్ల విలువైన 14 రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు కావాలని నిర్ణయించడం జరిగింది. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం 4 కింద వీటిని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. విజయనగరం బైపాస్ రోడ్డు కల నెరవేరిందని, 430 కోట్లతో 4 4-వే లైన్ రహదారిని నిర్మించనున్నారు. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయించారు. ఈ 186 కిలోమీటర్ల రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉంది. కడప, కర్నూలు జిల్లాలను కలుపుతూ అమరావతి, ఆనందపూర్ మధ్య 690 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తారు. ఇందుకు 28,000 కోట్ల వ్యయం కానుంది. దీన్ని ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టనుంది. శిక్ష పడిన ప్రజాప్రతినిధులు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటి వారు న్యాయ వ్యవస్థలోకి, కార్యనిర్వాహక వ్యవస్థలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిందేనని అభిప్రాయం చెప్పింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ వ్యవస్థకు చెందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు వాటిని ఏడాదిలోగా 1 ఇయర్లో పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు అవసరమని కూడా తెలిపింది. వీరికి శిక్ష పడినట్లయితే కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల నుంచి జీవితాంతం దూరంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తాము పూర్తిగా అనుకూలమని పేర్కొంది. న్యాయవాది, ఢిల్లీ భాజపా అధికార ప్రతినిధి అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ ఈ బిల్లును దాఖలు చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది, కార్యనిర్వహణ శాఖలోకి, శాసన వ్యవస్థలోకి ముద్దాయిలు లేదా నేర ప్రవృత్తి కలవారు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఢిల్లీ భాజపా అధికార ప్రతినిధి అయినటువంటి అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్. నెక్స్ట్ వన్, మణిపూర్లో పెట్టినటువంటి విశ్వాస పరీక్షలో భాజపా ప్రభుత్వం నెగ్గింది. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా 32 సీట్లు వచ్చాయి. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్గా భాజపాకు చెందిన ఎంఎం ఖేమ్ చంద్ సింగ్ ఎన్నికయ్యారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, పవిత్ర గంగా, యమున నదులు సజీవ మానవుల్లేవంటి అని ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గంగా, యమున నదులు సజీవ మానవుల్లాంటివేనని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఉత్తరాఖండ్. కోర్టుకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించుకొని జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ అలోక్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, గంగా, యమున నదులు మానవులతో సమానమని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఉత్తరాఖండ్ హైకోర్టు. ఎవరి న్యాయస్థానం? జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ అలోక్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పులు వివరించడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్లో, న్యూజిలాండ్ దేశంలో వాంగ్ నౌయి నదికి ఈ హోదా ఇచ్చారంటూ న్యాయవాది ఎంసి పంత్ చేసిన సూచనతో ఏకీభవించింది. ఈ నదులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ చట్టబద్ధ తండ్రులుగా వ్యవహరించాలని సూచించింది. మానవీయ కోణంలో వీటి సంరక్షణ చర్యలు తీసుకొని వాటి ఆరోగ్యం, బాగోగులు చూడాలని తెలిపింది. హరిద్వార్కు చెందిన మహమ్మద్ సలీం దాఖలు చేసిన పిల్పై తీర్పు చెబుతూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. గంగా, యమున నదులు మానవులతో సమానమేనని, వాటిని రక్షించాలని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఉత్తరాఖండ్ హైకోర్టు. ఏ ధర్మాసనం ఆధ్వర్యంలో? జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ అలోక్ సింగ్ నేతృత్వంలో. ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు? మహమ్మద్ సలీం. ఇవి అదేవిధంగా ఏ దేశంలో? న్యూజిలాండ్ దేశంలో వాంగ్ నౌయి నదికి ఇటువంటి హోదా ఉంది. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. పవిత్ర గంగా, యమున నదులు సజీవ మానవుల్లేనని తీర్పునిచ్చింది ఉత్తరాఖండ్ హైకోర్టు. జస్టిస్ రాజు శర్మ, జస్టిస్ అలోక్ సింగ్తో కూడిన ధర్మాసనం. మహమ్మద్ సలీం ప్రజా
హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సిఏ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడైనటువంటి జి వివేకానంద్ ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ అజ్మల్, కోశాధికారిగా పరుచూరి మహేంద్ర ఎన్నికయ్యారు. కార్యదర్శిగా శేష్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం జరిగింది. మార్చ్లో మరణాలు. మార్చి 19న రాక్ అండ్ రోల్ సంగీత ప్రపంచపు రారాజు చక్ బెర్రీ అమెరికాలోని మిస్సూరీలో మరణించారు. అద్భుత గిటారిస్టుగా, గేయ రచయితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన రాక్ అండ్ రోల్లో ఉరుతొలగించి బాణీలను అందించారు. ఇవి రాక్ అండ్ రోల్కు హృదయంగా నిలిచాయి. 1950లో బెర్రీ ప్రవేశించే నాటికి రాక్ అండ్ రోల్ ఇంకా శైశవ దశలోనే ఉంది. అనతి కాలంలోనే ఆయన ఈ సంగీత రీతిలో ఫస్ట్ స్టార్ గిటారిస్టుగా, గేయ రచయితగా ఎదిగారు. నల్ల జాతీయుడైనప్పటికీ ఆయన తన అద్భుతమైన ప్రదర్శనలతో శ్వేత జాతీయ యువతను కూడా ఉర్రూతలగించాడు. జానీ బీ గుడ్, రోల్ రోవర్, బీతోవేస్, స్వీట్ లిటిల్ 16, మొబెలైస్, మంఫెన్ లాంటి హిట్లను అందించాడు. 1984లో ఆయనకు జీవితకాల సాఫల్య విభాగంలో గ్రామీ అవార్డు దక్కింది. 1977లో ప్రయోగించిన వాయేజర్ 1 వ్యోమనౌకలో పంపిన సంగీత రీతుల్లో జానీ బీ గుడ్ కూడా ఉంది. ఈ వ్యోమనౌకకు ఒకవేళ గ్రహాంతరవాసులు తారాసపడితే భూమి, మానవాళి గురించి వివరించడానికి శాస్త్రవేత్తలు ఈ చర్యను చేపట్టారు. భూరి విరాళాలు ప్రకటించే వితరణ శైలి అమెరికా వ్యాపార దిగ్గజం డేవిడ్ రాక్ ఫెల్లర్ 101 సంవత్సరాలు న్యూయార్క్లో ఫోకాంటోకో హిల్స్లోని తన నివాసంలో మరణించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ నుంచి కళల వరకు అనేక అంశాల్లో రాక్ ఫెల్లర్ కుటుంబం పెద్ద ఎత్తున విరాళాలు అందించడం జరుగుతుంది. డేవిడ్ తన జీవితకాలంలో సుమారు 13,000 కోట్ల విరాళాలు అందించారు. ఆయన చేజ్ మ్యాన్హాటన్ కార్పొరేషన్ మాజీ అధిపతి, స్టాండర్డ్ ఆయిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు జాన్ డి రాక్ ఫెల్లర్కు ఆయన మనువడు. అమెరికాలోని సంపన్న కుటుంబాల్లో రాక్ ఫెల్లర్ కుటుంబం ఒకటి. క్రేన్ గ్రూప్ సంస్థల అధిపతి గ్రంథి సుబ్బారావు గుంటూరులో మరణించడం జరిగింది. క్రేన్ వక్క పలుకుల ద్వారా అందరికీ సుపరిచితులైన గ్రంథి సుబ్బారావు చదివింది 6వ తరగతి. గుమస్తాగా జీవితం ప్రారంభించి వాణి వక్కపడి పేరుతో మొదట వక్క పలుకులు ప్రారంభించి 100 రూపాయల పెట్టుబడితో తర్వాత పోటీ పడడంతో నెంబర్ 1 వాణి వక్కపడిగా పేరు మార్చడం జరిగింది. తొలుత మంగళగిరిలో ఆయన వ్యాపారం బాగా ప్రాచుర్యం పొందింది. ఆపై క్రేన్ పేరుతో వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమ నేత హమ్మద్ కతడ్రా మరణించడం. నెల్సన్ మండేలాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరొందారు. 26 సంవత్సరాలు జైల్లో గడిపారు. మెదడుకు శస్త్రచికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో జోహన్బర్గ్లోని డొనాల్డ్ గోర్డెన్స్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. కతర్డా 2005లో భారత రాష్ట్రపతి నుంచి ప్రవాస భారతి సన్మాన్ పురస్కారం పొందారు. గోదావరి కృష్ణ ట్రైబ్యునల్ ముందు మహారాష్ట్ర తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు టిఆర్ అందార్జురాయ్ ముంబైలో మరణించడం జరిగింది. ఇతను సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు కేశవానంద భారతి కేసులో వాదనలు వినిపించడం జరిగింది. 1996 నుంచి 1998 వరకు అందార్జున భారత ప్రభుత్వ సోలిసిటరీ జనరల్గా పనిచేశారు. 1993-95 మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా సేవలందించారు. కేశవానంద భారతి కేస్, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ సుప్రమసీ బై సుప్రీంకోర్ట్ అండ్ పార్లమెంట్ పుస్తకాన్ని రచించాడు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, కేశవానంద భారతి కేస్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ సుప్రీమసీ బై సుప్రీం కోర్ట్ అండ్ పార్లమెంటరీ పుస్తకాన్ని రచించింది ఎవరు? టిఆర్ అందార్జున. సైన్స్ అండ్ టెక్నాలజీ. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ భారత అభివృద్ధి చేసిన 3 ముఖ్యమైన వ్యవస్థలను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో నౌకాదళానికి అందజేశారు. USHUS-2 జలాంతర్గామి సోనార్, నౌక అడుభాగానికి విభించే సోనార్, ఇన్షియర్ నావిగేషన్ వ్యవస్థలను ఆయన అందజేశారు. నావికాదళ నావిగేషన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను తాజా వ్యవస్థలు గణనీయంగా బలోపేతం చేస్తాయి. సెకనులు 100 కోట్ల వంతును గణించే స్టాప్ వాచ్ టైమర్ను నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సముద్రంపై ఏర్పడే మంచు, హిమపాతాలు, అడవుల్లోని చెట్ల ఎత్తుకు సంబంధించిన ఖచ్చితమైన అంచనాలు అందించడంతో ఇది తోడ్పడే అవకాశం ఉంది. సెకనులో 100 కోట్ల వంతును గణించే స్టాప్ వాచ్
నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి పునర్వినియోగ రాకెట్ను స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంతో పాటు వాటి సంఖ్యను పెంచాలన్న తన లక్ష్యాన్ని అనుగుణంగా దీన్ని ప్రయోగించింది. ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్ళింది. ఒక ప్రసార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ బూస్టర్ను 2016లో తొలిసారి ఉపయోగించారు. రాకెట్లో అత్యంత ఖరీదైన భాగం బూస్టరే. ఇవి ఇంతవరకు మార్చిలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ. 2017-18 సంవత్సరానికి రైల్వే బడ్జెట్లో 1,31,000 కోట్ల కేటాయింపులకు సంబంధించిన ద్రవ్య వినియోగ బిల్లును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుబంధ కేటాయింపులకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2013-14 సంబంధించిన అదనపు గ్రాంట్లకు కూడా అంగీకారం లభించింది. నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలోని 87 లక్షల ఉపాధి కార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలగించడం జరిగింది. ఈ 87 లక్షల ఉపాధి కార్డులలో మరణించిన వారిపై ఉన్న కార్డులను, అదేవిధంగా డూప్లికేట్ కార్డులను తొలగించడం జరిగింది. మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటును వేగవంతం చేయడానికి స్థానికంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. మెగా ఫుడ్ పార్కుల పథకం కింద దేశవ్యాప్తంగా 42కి అనుమతి లభిస్తే ఇప్పటి వరకు 8 మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ పథకం ప్రారంభమై 9 సంవత్సరాలైనా ఇప్పటి వరకు 8 మాత్రమే ప్రారంభం కావడం అసంతృప్తి కలిగించే విషయం. 2016-17 బడ్జెట్లో ఇందుకు 311.34 కోట్ల నిధులు కేటాయించిన అందులో కేవలం 199 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. పథకాన్ని త్వరగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భాగస్వామ్య పక్షాలన్నింటితో కేంద్రం చర్చలు జరపాలని నిర్ణయించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని నిర్మాణ సంస్థ ఎల్బిసిసి మారిషస్లో 130 కోట్లతో సామాజిక గృహ నిర్మాణ ప్రాజెక్టుకు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మారిషస్ ఉప ప్రధాని సోదూస్లా సమక్షంలో ఢిల్లీలో MOU అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేయడం జరిగాయి. ఇప్పటికే పోర్టు లూయిస్లో 220 కోట్లతో సుప్రీంకోర్టు భవన నిర్మాణానికి NBCC ఒప్పందం చేసుకుంది. మారిషస్లో 5 ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం $353 మిలియన్ మంజూరు చేయడం జరిగింది. మార్చ్ 25 రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఒక హ్యాండ్ బుక్ను ప్రచురించింది. ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017-18 పేరుతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్: ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017-18 రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ప్రచురించిన పుస్తకం పేరు ఏంటి? ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017-18. ఇది ఏ భాషలలో ఉంది? హిందీ, ఇంగ్లీష్. 200 పేజీల ఈ సంచికలో ప్రతి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను, సర్క్యులర్స్ని, సలహాలని, సూచనలు, రైతులకు ప్రధానంగా ఉపయోగపడే 12 విభిన్న పథకాలను ఇందులో వివరించడం జరిగింది. ఆ పథకాలు: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన్, భూసార పరీక్ష భూసంరక్షణ సూక్ష్మ పోషకాలు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన్ ఇతర సాగునీటి పథకాలు, వ్యవసాయ మార్కెటింగ్, సేంద్రీయ వ్యవసాయం, పరంపరాగత్ కృషి వికాస్ యోజన్, ఉద్యాన పంటలు, విత్తనాలు, యాంత్రీకరణ సాంకేతికత, రైతులకు శిక్షణ విస్తరణ కార్యక్రమాలు, వ్యవసాయ రుణాలు, మొక్కల సంరక్షణ, సుస్థిర వ్యవసాయం. ఈ 12 పథకాలు ఇంపార్టెంట్. మనకు దీంట్లో మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఈ కింది ఏ పథకాలు ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017-18లో ఉన్నాయి అనేది కిందలో ఏవైనా ఒక పథకం అడగవచ్చు, లేదా ఈ పుస్తకంలో లేని పథకాలు ఏది అని కూడా అడగవచ్చు.
ఏవైనా 3 ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి ఇచ్చి లేని ఇంకో పథకం గురించి అడగవచ్చు. సో ఇంపార్టెంట్ 12 పథకాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పథకాలను ఉపయోగించుకోవాలంటే రైతులు ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎంత ప్రయోజనం ఉంటుంది అనే వివరాలను ఇందులో పొందుపరచడం జరిగింది. దీన్ని కావాలనుకున్న వారు agricop.nsc.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పరోక్ష పన్నుల విధానానికి పర్యవేక్షణలో సిబిఈసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ పేరును మార్చాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్లో జీఎస్టీ చట్టాలు ఆమోదం పొందాక సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా వ్యవహరిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీఎస్టీకి సంబంధించి విధాన నిర్ణయాల్లో సిబిఐసి ప్రభుత్వానికి సాయం చేస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది సిబిఈసి నేమిని ఏ విధంగా చేంజ్ చేయడం జరిగింది. సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు. దీనిలో నవ్య భారత్ అంటే దేశంలోని 125 కోట్ల మంది ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ అని పేర్కొనడం జరిగింది. ప్రజల్లో ఉన్న శక్తిని, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఉపయోగపడుతుందని, మనమంతా కలిసి నవ్య భారత్ను, దివ్య భారత్ను సృష్టిద్దామని పేర్కొనడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా అంధత్వం నిర్వచనాన్ని భారత్ మార్చాలని నిర్ణయించింది. భారత్లో 6 మీటర్ల దూరంలో వేళ్లను లెక్కించలేని వ్యక్తిని అంధుడుగా పరిగణించడం జరుగుతుంది. ఈ దూరాన్ని 3 మీటర్లకు తగ్గించాలని నిర్ణయించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 3 మీటర్లు దూరం. దేశీయ విమాన ప్రయాణాల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విపణిగా మన దేశం అవతరించింది. ఈ అంశంలో జపాన్ను భారత్ అధిగమించింది. సిడ్నీ కేంద్రంగా నడిచే సెంటర్ ఫర్ ఏషియన్ పసిఫిక్ ఏవియేషన్ కాపా తెలిపింది. సో ఇంతవరకు ఉన్న మనకంటే ముందు ఉన్న జపాన్ను అధిగమించి మూడవ స్థానానికి భారత్ చేరుకోవడం జరిగింది. 2016లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 10 కోట్లకు చేరిందని కాపా తెలిపింది. 71.90 కోట్ల ప్రయాణికులతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా 43.60 కోట్లతో చైనా 2వ స్థానంలో ఉంది. 9.70 కోట్ల మంది ప్రయాణికులతో జపాన్ 4వ స్థానంలో ఉంది. భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ 2016-17 ఆర్థిక సంవత్సరానికి 340 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. సంస్థ ఎండి ఎస్కే పట్నాయక్ ఈ మేరకు చెక్కును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలో స్వీకరించడం జరిగింది. జాతీయ సాంకేతిక శాస్త్ర విద్యా పరిశోధన సంస్థలు ఎన్ఐటిఎన్ఈఆర్ చట్టం 2017 సవరణ బిల్లు 2016ను లోక్సభ ఆమోదించడం జరిగింది. ప్రభుత్వ సవరణ వల్ల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఒడిశాలోని బ్రహ్మపూర్లో నెలకొన్న భారతీయ శాస్త్ర విద్యా పరిశోధన సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయని, జాతీయ స్థాయి విద్యా సంస్థ హోదా లభిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం ఐఐఎస్ఈఆర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 5 నుంచి 7కు పెరుగుతుందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సంస్థలు ఐఐటీలకు భిన్నంగా బేసిక్ సైన్సెస్లో పరిశోధనలకు, నవకల్పనలకు ప్రోత్సాహం అందిస్తాయి. గనుల తవ్వకం వల్ల ఉత్తరాఖండ్లో పర్యావరణానికి, అడవులు, నదులు, హిమాలయ పర్వత భాగానికి నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలోని 4 నెలల పాటు పూర్తిగా గనుల తవ్వకాన్ని నిషేధించింది. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించి వచ్చే 50 ఏళ్లకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల పెంపుదలకు ఉద్దేశించిన ప్రోత్సాహక పథకానికి ప్రజల నుంచి ఆదరణ లభించిందని, 90 రోజుల్లో 14 లక్షల మంది వినియోగదారులు, 70,000 మంది వ్యాపారులకు 226 కోట్ల బహుమతులు ఇవ్వడం జరిగిందని నీతి ఆయోగ్ ప్రకటించింది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 25న లక్కీ గ్రాహక్ యోజన్, డీజీ ధన్ వ్యాపార ప్రయోజనాలను ప్రారంభించింది. ఈ పథకాలు ఏప్రిల్ 14 వరకు అమల్లో ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది లక్కీ గ్రాహక్ యోజన్, డీజీ ధన్ వ్యాపార ప్రయోజనాలు. ఆంధ్రప్రదేశ్లోని 7, తెలంగాణలోని 4 జిల్లాల్లో ఆదర్శ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన
పిఎంఏవై పట్టణం కింద పేదలకు ఇళ్ల నిర్మాణంలో గుజరాత్ దేశంలో ముందు స్థానంలో ఉంది. 2015 జూన్ 25ను ప్రధాని మోడీ ప్రతిపాదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు కేంద్రపాలితాలు కలిపి 82,048 ఇళ్లను పేదల కోసం నిర్మించడం జరిగింది. ఇందులో 32% ఇల్లు గుజరాత్లోనే నిర్మించడం జరిగింది. అత్యధిక ఇల్లు నిర్మితమైన నగరాల్లో అహ్మదాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత గుజరాత్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నగరాల్లో అహ్మదాబాద్, జైపూర్, సూరత్, విశాఖపట్నం. పట్టణ ప్రాంతాల్లో పిఎంఏవై కింద ఆర్థికంగా వెనుకబడవారిని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1,00,000 సాయం అందిస్తుంది. మురికివాడల్లో అభివృద్ధి లక్ష్యంగా ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు తమ స్థలాలను పక్కా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. గోవధ చేసిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన గుజరాత్ జంతు పరిరక్షణ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. గోమాంసం రవాణా చేయడం, నిల్వ ఉంచడం, అమ్మకాలు జరపడం తదితర నేరాలకు 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనుంది. నిందితులకు బెయిల్ పొందేందుకు వీలు లేకుండా చేయడంతో పాటు నేరాలకు పాల్పడేందుకు వారు ఉపయోగించిన వాహనాలను కూడా ప్రభుత్వం జప్తు చేయనుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, గోవధ చేసిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? గుజరాత్. ఏ చట్టం? గుజరాత్ జంతు పరిరక్షణ చట్టం. హెచ్ఐవి బాధిత పిల్లలను అణగారిన వర్గాలకు చెందిన వారిగా ప్రకటిస్తూ 4 వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హెచ్ఐవి బాధిత పిల్లలకు అణగారిన వర్గాలకు చెందిన వారిగా ప్రకటిస్తూ ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నోటిఫికేషన్ జారీ చేశాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ 2016 డిసెంబర్ 15న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మరింత స్పష్టత ఇచ్చింది. చిల్లర మద్యం దుకాణాలకు మాత్రమే మద్యం విక్రయ నిషేధం పరిమితం కాదని, హైవేలపై ఉండే బార్లు, పబ్బులు, రెస్టారెంట్లకు తీర్పు వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహర్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం చెప్పింది. తాగి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వీటికి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్ కూడా. జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలో ఉన్న మద్యం దుకాణాలను నిలిపివేయాలని ఏ రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది? 2016 డిసెంబర్ 15న. ఎవరి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టత ఇచ్చింది? జస్టిస్ జేఎస్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం. ఇతర న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు. వీటితో పాటుగా ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలన్నీ ఈ ఆర్థిక సంవత్సరం, అంటే గత ఆర్థిక సంవత్సరం 2016 ఆర్థిక సంవత్సరం వరకు మాత్రమే అమలులో ఉంటాయి. అంటే మార్చి 31 తర్వాత ఉన్న దుకాణాలన్నీ మూసివేయడం జరుగుతుంది. మరి కొన్ని రాష్ట్రాలకు వీలు కల్పించడం జరిగింది, కొన్ని సవరణలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటి? ఈ నిషేధం 2017 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని, మార్చి 31 తర్వాత అనుమతులను పొడిగించరాదని ధర్మాసనం పేర్కొంది. ఓకే. 20,000 వరకు జనాభా ఉండే ప్రాంతాల్లో మాత్రం మద్యం విక్రయం ఉండకూడదని జోన్ పరిధిని 500 మీటర్ల నుంచి 220 మీటర్లకు తగ్గిస్తూ సడలింపునిచ్చింది. 2016 డిసెంబర్ 15న ఇచ్చిన తీర్పు నుంచి సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలకు పూర్తి మినహాయింపు లభించింది. హిమాచల్ ప్రదేశ్కు సడలింపునిస్తూ జాతీయ రహదారుల నుంచి 220 మీటర్ల పరిధి అవతల మద్యం విక్రయించమని తెలిపింది. ఇందులో ఇంపార్టెంట్, ఏ రాష్ట్రాలకు పూర్తి మినహాయింపు లభించింది? సిక్కిం, మేఘాలయ. సడలింపుతో కూడిన అవకాశం ఏ రాష్ట్రానికి దొరికింది? హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ అనుమతులు ఎప్పటి వరకు ఉన్నాయి? ఎందుకంటే మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలలో మార్చి 31 లాస్ట్, కానీ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో సెప్టెంబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్లో జూన్ 30 వరకు ఈ అనుమతులు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అంటే మిగతా అన్ని రాష్ట్రాలలో
మార్చి 31 తర్వాత అనుమతులు పొడిగించడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఈ తీర్పు అనేది సెప్టెంబర్ 30 తర్వాత అమలులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 30 తర్వాత. నెక్స్ట్ రాష్ట్రీయంగా చూసుకుంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ TGB ఒకే రోజు 20 శాఖలను ప్రారంభించింది. SBH మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ పల్వినిస్ ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి శాఖలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 4,885 స్వయం సహాయక బృందాలకు 160.34 కోట్ల రుణాలను ఈయన మంజూరు చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని పట్టిసీమ ఎత్తిపోతగల పథకానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. దేశం మొత్తం మీద అతి తక్కువ సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా ఇది గుర్తింపు లభించింది. త్వరలో విడుదల కానున్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 28వ ఎడిషన్లో వేగంగా పూర్తి చేసుకున్న నదుల అనుసంధాన ప్రాజెక్టుగా పట్టిసీమ నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీగా పేరున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ పట్టిసీమ ఎత్తిపోతల పనులను చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతలను మెగా సంస్థ 2015 మార్చి 30న ప్రారంభించి 2016 మార్చి 30 కల్లా పూర్తి చేసింది. సకాలంలో పూర్తి చేసినట్లు ఈ ప్రాజెక్టును గుర్తించాం. ఆసియాలోనే అత్యధికంగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగా గుర్తించామని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మెగా సంస్థ సమయం 2015 మార్చి 30 నుంచి 2016 మార్చి 30 ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. కేవలం 69 శతకోటి ఘనపటడుగుల నీటిని 8.69 లక్షల ఎకరాలకు ఇచ్చి ఎకరాకు 42 బస్తాల నుంచి దిగుమతికి సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారానికి కూడా గెలుచుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొనడం జరిగింది. తెలంగాణ పరంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణకు కేంద్రం నుంచి తాజాగా 129 కోట్లు మంజూరయ్యాయి. వీటికి రాష్ట్రం తన వాటాగా 115 కోట్లను జోడించి మొత్తం 244 కోట్లతో రహదారులు వంతెనలు నిర్మాణం చేపట్టింది. నిజామాబాద్ మోర్తాడ్ మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్తో పాటు నిజామాబాద్ కరీంనగర్ల మధ్య డెమో రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. తెలంగాణలోని నియోజకవర్గం కేంద్రంగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసనసభ నియోజకవర్గాల వారీగా అంతరాలు లేని సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడేలా సహజ వనరులు, మౌలిక సదుపాయాలు సహా వివిధ అంశాల విశ్లేషణ మ్యాపులను తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ట్రాక్ రూపొందిస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనే కీలక అంశాలతో కూడిన ప్రత్యేక మ్యాప్లను సిద్ధం చేస్తుంది ట్రాక్, తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్. దీనిని మొదటగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ వనరులు, ఆస్తుల మ్యాప్ను ట్రాక్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై రాజ్భవన్లో ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీల ప్రతినిధులతో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, కాలయాపన చేయవద్దని, సత్వర నిర్ణయాల కోసం ఇరు ప్రభుత్వాలు ముందుకు రావాలని ఈ సమావేశం సందర్భంగా ఆయన కోరడం జరిగింది. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి నవజాత శిశు సంరక్షణలో చేస్తున్న కృషికి యూనిసెఫ్ గుర్తింపు లభించింది. గాంధీ ఆసుపత్రిలోని శిశు చికిత్స విభాగంలో 2012లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నోడల్ కేంద్రం ఏర్పాటైంది. 2 నెలలుగా ఈ కేంద్రాన్ని పరిశీలిస్తూ చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన నవజాత శిశు సమైక్య ఢిల్లీ బృందం ఇక్కడి సేవలపై సంతృప్తి చెంది యూనిసెఫ్ గుర్తింపునిచ్చింది. జాతీయ నవజాత శిశు సమైక్య లెవెల్ 2A గుర్తింపు పత్రాన్ని గాంధీ ఆసుపత్రికి యూనిసెఫ్ ప్రదానం చేసింది. 13 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన తెలంగాణ బాలిక పూర్ణ మలావత్ సాహసానిగా పూర్ణ కరేజ్ హ్యాజ్ నో లిమిట్ పేరుతో బాలీవుడ్ దర్శకుడు, నటుడు రాహుల్ బోస్
తెరకెక్కించారు. పూర్ణ కరేజ్ హ్యాజ్ నో లిమిట్స్. దర్శకుడు రాహుల్ బోస్. అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన పామ్ స్ప్రింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఇటీవల పూర్ణ చిత్రాన్ని ప్రదర్శించారు. ఉత్తమ 30 చిత్రాల జాబితాలో ఈ చిత్రానికి చోటు లభించింది. మన దేశంలో మార్చి 31న ఈ సినిమాను విడుదల చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. విజయవాడలోని హెచ్సిఎల్ ఏర్పాటు చేయబోయే బీపీఓకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిఎల్కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్సిఎల్ అధిపతి శివనాడర్ సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకోవడం జరిగింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ సహా 14 మంది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకే రోజు 13 కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో బ్యాంకు మొత్తం శాఖలు 768కి చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ హరదయాల్ ప్రసాద్ ఈ శాఖలను ఆన్లైన్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం కొద్దిగా గుర్తుంచుకోవాల్సింది, ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయోష ఘోర దారుణ అత్యాచారం కేసులో పిడతల సత్యం బాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 8 ఏళ్లుగా కారాగృహంలో అతనిని తక్షణమే విడుదల చేయాలని, అతని ఖర్చుల కింద 1,00,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని పోలీసులను తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దినేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 2016-15-16కి సంబంధించి కేటాయింపులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 36,000 కోట్ల వ్యయం చేయడాన్ని కాగ్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పుపట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో దుబారా వ్యయాన్ని, గుత్తేదారులకు 100 కోట్ల మేర కల్పించిన అనుమతి లబ్ధిని ఎత్తిచూపింది. గోదావరి కృష్ణ జలాలను అనుసంధించిన పట్టిసీమ ప్రాజెక్టులో 350 కోట్లు వృధా అయినట్లు తన నివేదికలో పేర్కొనడం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ప్రపంచంలో అతి తొందరగా భారతదేశంలో 1 సంవత్సరంలో పూర్తి అయి, ఇది అతి తక్కువ కాలంలో పూర్తి అయి లిమ్కా బుక్లో చోటు సంపాదించుకుంది. కానీ అవినీతిలో 350 కోట్ల వృధా ఖర్చును చేసినట్లు కాగ్ పేర్కొనడం జరిగింది. మనం ఎంత ముందుకు వెళ్ళినా మన అవినీతి వెనక్కి లాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్థిక రంగం. మహిళలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారతీయ మహిళా బ్యాంక్ BMBని విలీనం చేయాలని నిర్ణయించారు. SBI గ్రూప్ ఇప్పటికే పూర్తిగా మహిళలే నిర్వహించే 126 శాఖలను నిర్వహిస్తుందని, BMBకి ఇలాంటివి 7 మాత్రమే ఉన్నాయని ఆర్థిక శాఖ గుర్తు చేసింది. 2013లో ప్రారంభించిన BMB 103 నగరాల్లోని శాఖల ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 192 కోట్ల రుణాలను ఇచ్చింది. SBI 46,000 కోట్ల రుణాలను ఇవ్వడం జరిగింది. 9 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అంగీకరించింది. వీటి విలువ దాదాపు 659 కోట్లు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన FIPB సమావేశంలో 534 కోట్ల విలువైన నెట్ మ్యాజిక్ సొల్యూషన్స్ FDI, 55 కోట్ల విలువైన వోడాఫోన్ ఇండియా FDIలతో సహా మొత్తం 659 కోట్ల విలువైన FDIలకు ఆమోదం లభించింది. అవార్డులు. సామాజిక సేవా రంగంలో 11 మంది భారతీయ మహిళా ప్రముఖులకు సింగపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విమెన్ ఐకాన్ పురస్కారాలు లభించాయి. ఆసియాకు చెందిన 25 మంది మహిళలు ఈ పురస్కారాల కోసం ఎంపిక చేయడం జరిగింది. అందులో 11 మంది భారతీయులు. కెనడాకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుని మ్యాగీ మెక్డెనాల్ గ్లోబల్ టీచర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. తత్వశాస్త్రాన్ని బోధించే మ్యాగీ దుబాయ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకుంటున్నారు. ఈ పురస్కారం కింద ఆమెకు 6.5 కోట్ల నగదు లభించింది. అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ అందించే కెరీర్ అవార్డును శాస్త్రవేత్త అంశుమాలి శ్రీవాస్తవ్ గెలుచుకున్నారు. కంప్యూటర్లలో వినియోగించేందుకు వీలుగా సరికొత్త క్రమసూత్ర పద్ధతులను రూపొందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ్ ప్రస్తుతం రైస్ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. పరిశోధనలు, విద్యారంగ అభివృద్ధికి NSF ఏటా 400 మందికి కెరీర్ అవార్డులను అందిస్తూ ఉంటుంది.
గతేడాది సెప్టెంబర్లో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడికి దిగి వీరోచితంగా వారిని మట్టుబెట్టి వచ్చిన భారతీయ సైనికులకు ప్రభుత్వం సాహస పథకాలు ప్రదానం చేయడం జరిగింది. పోరాటంలో సైనిక బృందానికి నాయకత్వం వహించిన మేజర్ రోహిత్ సూరి పారాచూట్ రెజిమెంట్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీర్తి చక్రం అందజేశారు. శాంతి సమయంలో ఇచ్చే ద్వితీయ ఉత్తమ సాహస పురస్కారం ఇది కీర్తి చక్ర. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చిన నాయబ్ సుబేదార్ విజయ్ కుమార్కు శౌర్య చక్ర లభించింది. దాడిలో పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్లు దేవరాజ్ అన్బు, అభయ్ కృష్ణ, రాజేంద్ర నింబోర్కర్కు ఉత్తమ యుద్ధ సేవా పథకాలు లభించాయి. 22 మంది అతి విశిష్ట సేవా పథకాలు, 15 మందికి పరమ విశిష్ట సేవా పథకాలు లభించాయి. గత సంవత్సరం జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ముష్కరులు దాడికి తెగబడినప్పుడు అసమాన ధైర్యసారాలతో పోరాడి ప్రాణాలొడ్డి కార్పొరల్ గురుసేవక్ సింగ్కు శౌర్య చక్ర ప్రకటించడం జరిగింది. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పద్మభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ప్రతిష్టాత్మక ధన్వంతరి మెడికల్ ఫౌండేషన్ పురస్కారాన్ని ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రదానం చేశారు. నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంస్థ చైర్మన్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. బీసీ రాయ్ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగింది. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 49 మందికి పురస్కారం ఇవ్వడం జరిగింది. దీనిలో 4 తెలుగు వైద్యులు. బోధన విభాగంలో పివిఎల్ఎస్ మూర్తి, విభిన్న శాఖల అభివృద్ధి విభాగంలో డి రఘునాథరావు, సామాజిక వైద్యంలో విశిష్ట సేవలకు కర్రి రామారెడ్డి, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ సిఇఓ పి రఘురాం ఈ పురస్కారాలు దక్కాయి. 2014, 15, 16 సంవత్సరాలకు ఈ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతిష్టాత్మక ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ పురస్కారం లభించింది. యుఎన్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ యుఎఫ్ఐబిపి ఈ అవార్డును ప్రకటించింది. మే 8న కాలిఫోర్నియాలో జరిగే 2వ వార్షిక పశ్చిమ తీర సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. నియామకాలు. మార్చిలో జరిగినటువంటి నియామకాలు. సిబిఈసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ చైర్పర్సన్గా వనజా సర్నాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చైర్మన్ నజీబ్ షా పదవీ కాలం మార్చి 31తో ముగిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సర్నా బాధ్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం సర్నా సిబిఈసిలో సభ్యులుగా ఉన్నారు. జిఎస్టీ అమల్లోకి వస్తుండటంతో సిబిఎస్ఈని పునర్వ్యవస్థీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిబిఈసి పేరును సిబిఐటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్గా మార్చాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పడిన భారత లా కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిలోని ముఖ్యాంశాలు: కోర్టులో చేసే సమ్మె వల్ల కానీ, దుష్ప్రవర్తన వల్ల కానీ కక్షిదారులకు నష్టం జరిగితే సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చట్టబద్ధ సంస్థగా ఒకటి ఏర్పాటు చేయాలని సూచించింది. తప్పు చేసిన న్యాయవాది నుంచి పరిహారం వసూలు చేయాల్సిందే. తనకు పూర్తిగా ఫీజు చెల్లించలేదు కాబట్టి పరిహారం చెల్లించినట్టు కుదరదని, పరిహారం కింద 3 లక్షలు కానీ లేదా మొత్తం విచారణకు అయ్యే వ్యయాన్ని కానీ జరిమానాగా విధించాలి. కక్షిదారులకు గరిష్టంగా 2 లక్షల వరకు పరిహారం చెల్లించాలి. న్యాయవాదులు సమ్మెలో పాల్గొన్న, విధులు బహిష్కరించిన, గైర్హాజరైన శిక్షించాల్సిందే. అలాంటి వారు బౌర్ కౌన్సిల్లు, అసోసియేషన్లు ఎన్నికల్లో 6 సంవత్సరాల పాటు పాల్గొనకుండా నిషేధం విధించాలి. నైతిక ప్రవర్తన సరిగా లేనివారు, అంటరానితనం నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, కోర్టు ధిక్కరణ కింద శిక్ష పడిన వారు, కేంద్ర రాష్ట్రాల ఉద్యోగుల నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయవాదులుగా చేర్చుకోరాదు. ఇవి లా కమిషన్ జస్టిస్ బిఎన్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి భారత లా కమిషన్ సూచించినటువంటి ముఖ్యాంశాలు. మార్చిలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు: ముంబై విశ్వవిద్యాలయం ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. జాతి వివక్షకు బలైపోయిన భారత ఇంజనీర్ కూచిబుట్ల శ్రీనివాస్ గౌరవార్థం మార్చి 16వ తేదీన కెన్సాస్లో భారత అమెరికా సుహృద్భావ దినంగా పాటించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది.
కెన్సస్లో ఓలెత్ ప్రాంతంలో ఫిబ్రవరి 22న జాతి వివక్ష ఉన్మాదం తలకెక్కిన ఆడమ్ ప్యూరిటన్ జరిపిన కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించగా అలోక్ మాదసాని శ్వేత జాతీయుడు ఇలియాన్ గిల్లాట్ గాయపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ నగర ప్రజా పన్నులు ఇంజనీరింగ్ సారథిగా భారత అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ్ ఎన్నికయ్యారు. భారత జాతీయ రేసర్ అశ్విన్, ఆయన భార్య నివేదిత చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. 1985లో జన్మించిన అశ్విన్ 2003లో తొలిసారిగా జాతీయ స్థాయిలో ఎంఆర్ఎఫ్ ఫార్ములా రేస్లో అడుగుపెట్టారు. ఫార్ములా F4 జాతీయ టైటిల్ను 2 సార్లు గెలుచుకున్నారు. ఎంఆర్ఎఫ్ ఫార్ములా 1600 అంతర్జాతీయ పోటీల్లో 2 సార్లు విజేతగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడంలో ప్రత్యేకత చాటుకున్న పోలీస్ అధికారిని రాధిక ఆస్ట్రేలియా ఖండంలో ఎత్తైన 10 పర్వతాలను అవలీలగా ఎక్కి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం 3 రోజుల్లోనే 10 పర్వతాలను అధిరోహించారు. 10 పర్వతాలు అధిరోహించిన భారత తొలి మహిళా పోలీస్ అధికారిని. గత సంవత్సరం మే 20న ఈమె ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది. అదనపు ఎస్పీ అయిన రాధిక ప్రస్తుతం అమీర్పేట్లోని పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా బిల్ గేట్స్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో $86 బిలియన్, దాదాపు 5.72 లక్షల కోట్లతో వరుసగా 4వ సంవత్సరం బిల్ గేట్స్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇతని తర్వాత బెర్క్షైర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్, జేమ్ బెజోస్, అమానికో ఓర్టెగా, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, కార్టో స్లిమ్స్, లారీ ఎలిసన్, కాబ్స్ సోదరులు, మైకెల్ బ్లూంబర్గ్లు తొలి 10 స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ $3.5 బిలియన్ సంపాదనతో 544వ స్థానంలో ఉన్నాడు. 6 సంవత్సరాల నిర్బంధం నుంచి ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడైన హోస్ని ముబారక్ విముక్తి లభించింది. 2011లో అరబ్ వసంతం తిరుగుబాటు సందర్భంగా 200కు పైగా నిరసనకారులను హత్య చేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అప్పీల్ కోర్టు ముబారక్పై ఉన్న ఆరోపణలను కొట్టివేసి తీర్పునిచ్చింది. దీంతో 2013 నుంచి మాడి సైనిక ఆసుపత్రిలో బందీగా ఉంటున్న ఆయన విడుదలై తన నివాసానికి వెళ్ళిపోయారు. 1981 నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు ఈజిప్ట్ను పాలించిన ముబారక్ 2011 ఈజిప్ట్ విప్లవం ఫలితంగా అధికారం కోల్పోయారు. 51 సంవత్సరాల బీఎస్ఎఫ్ చరిత్రలో తనుశ్రీ పారిక్ నిలిచిపోయింది. దేశ సరిహద్దులను రక్షించే ఈ దళంలోని పోరాట విభాగంలో చేరిన మొదటి మహిళగా ఈమె గుర్తింపు లభించింది. ఈమె స్వస్థలం రాజస్థాన్లోని బికనూర్. ఆమె పంజాబ్లో భారత్-పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వహించనున్నారు. విక్రమ్ కిర్లోస్కర్ భారత పరిశ్రమల సమైక్య సిఐఏ దక్షిణ ప్రాంత చైర్మన్గా ఎన్నికయ్యారు. 2017-18కు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్ దినేష్ డిప్యూటీ చైర్మన్. అమెరికాలోని కెన్సస్లో ఇటీవల భారతీయులపై జరిగిన జాత్యహంకార దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించి తూటా గాయం పాలై అమెరికా పౌరుడు ఇయాన్ గిలియట్ను భారత అమెరికన్ సమాజం హూస్టన్లో సత్కరించింది. ఇంటిని కొనుక్కునేందుకు సహాయంగా ఆయనకు $65.3 లక్ష అమెరికన్ డాలర్లను అందించింది. హూస్టన్లో జరిగిన ఇండియన్ హాజ్ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఏ ట్రూ అమెరికన్ హీరో పేరుతో గిలియట్ను భారత అమెరికన్లు సత్కరించారు. అమెరికాకు చెందిన బార్న్స్ మ్యాగజైన్ వరల్డ్ 30 బెస్ట్ సీఈఓస్ 2017 పేరిట విడుదల చేసిన నివేదికలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెన్ల, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఆదిత్య పూరికి చోటు లభించింది. అడోబ్ సిస్టమ్ సీఈఓ శంతను నారాయణ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ వంటి వారికి ఈ జాబితాలో చోటు లభించింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ది అట్లాంటిక్ కౌన్సిల్ అంతర్జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా నియమించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య రాజకీయ వ్యాపార సంబంధాలు పెంపొందించేందుకు అట్లాంటిక్ కౌన్సిల్ కృషి చేస్తుంది. న్యూస్ కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్దోక్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ మారియా, ఎయిర్బస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ థామస్ ఏండర్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కేవిన్ స్ట్రూడ్ లాంటి వారు ఈ అంతర్జాతీయ సలహా మండలిలో సభ్యులు.
2016 నోబెల్ సాహిత్య బహుమతి గెలుచుకున్న బాబ్ డైలాస్ అవార్డు కింద తనకు దక్కాల్సిన నజరానాను పొందాలంటే ఈ ఏడాది జూన్ 10లోగా సంప్రదాయబద్ధంగా నోబెల్ ప్రసంగం చేయాల్సిందేనని స్వీడన్ అమెరికా అకాడమీ స్పష్టం చేసింది. గడువులోగా ఆయన ప్రసంగాన్ని వినిపించకపోతే నగదు దక్కదని హెచ్చరించింది. 2016 డిసెంబర్లో నోబెల్ బహుమతుల ప్రదానోత్సవానికి డైలాస్ని హాజరు కాలేదు. అత్యధిక సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన మహిళగా అమెరికా వ్యోమగామిగా పెగ్గి విట్సన్ చరిత్ర సృష్టించారు. సునీత విలియమ్స్ పేరిట ఉన్న ఈ రికార్డును కైవసం చేసుకున్నారు. పెగ్గికి ఇది 8వ స్పేస్ వాక్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేయడం కోసం ఆమె మరో వ్యోమగామి అయిన షేన్ కింబ్రోతో కలిసి తాజాగా స్పేస్ వాక్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు జెడ్ ప్లస్ భద్రతను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతటి వరకు అతనికి వై కేటగిరీ ఉండేది. ఇప్పుడు దానిని జెడ్ ప్లస్ భద్రతగా చేంజ్ చేయడం జరిగింది. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతిగా సునైనా సింగ్ నియమితులయ్యారు. నలందకు తాత్కాలిక సీఈఓగా ఉన్న పంకజ్ మోహన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆంగ్లం విదేశీ భాషల విశ్వవిద్యాలయానికి వీసీగా సునైనా సేవలు అందిస్తున్నారు. వార్తల్లోని ప్రదేశాలు. రోదసి ప్రయోగాల వ్యయాన్ని తగ్గించాలనే లక్ష్యంతో భాగంగా ఇస్రో 2 కొత్త కేంద్రాలను ప్రారంభించింది. హైపర్ సోనిక్ విండ్ టన్నెల్, షాక్ టన్నెల్ అనే ఈ విభాగాలు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటయ్యాయి. వీటిని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలు ఆర్థిక స్థితిగతులను తెలియజేసేలా వాటికి క్రెడిట్ రేటింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ వేగవంతమైంది. 94 నగరాలకు రేటింగ్ ఖరారైంది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నవీ ముంబై, పుణె ఉత్తమంగా AA+ రేటింగ్ దక్కించుకోగా వాటి తర్వాత అహ్మదాబాద్, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు AA రేటింగ్ లభించింది. వరంగల్కు A+, కాకినాడ, అనంతపురం, కర్నూలు, తిరుపతి BBB, చిత్తూరు, కడప BBB-, పొద్దుటూరు, నంద్యాల, నెల్లూరు BB+, ఆదోని, తాడిపత్రి BB రేటింగ్ దక్కించుకున్నాయి. ఆకర్షణీయ నగరాల అమృత్ పథకాల్లో చేర్చిన 5,000 నగరాలకు ప్రభుత్వం ఈ ఏడాది క్రెడిట్ రేటింగ్ ఇవ్వనుంది. 500 నగరాలకి అత్యుత్తమంగా AA నుంచి చివరిగా D వరకు రేటింగ్ ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం నిధుల సేకరణ కోసం మున్సిపల్ బాండ్లను జారీ చేసేందుకు ఈ రేటింగ్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో కొత్తగా ఆసియా పసిఫిక్ సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సెంట్రల్ అండ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ ఆసియా అండ్ ద పసిఫిక్ CIRDAPను ఏర్పాటు చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ CIRDAP ఒప్పందం చేసుకోవడానికి వీలుగా కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల CIRDAP సభ్య దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖలతో అనుసంధానం ఏర్పడి ఆసియా పసిఫిక్తో ప్రాంతంలో NIRD స్థాయికి పెరగడానికి దోహదం లభిస్తుంది. సదస్సులు, సమావేశాలు. కేంద్ర విద్యా సలహా మండలి సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ ఉపసంఘం తొలి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఈ సంఘం అధ్యక్షుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి. దీనిలో తీసుకున్న నిర్ణయాలు: బాలిక విద్య ప్రోత్సాహంపై అనుసరించాల్సిన వ్యూహం, బాలిక విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడం, వారి సామాజిక ఆర్థిక అంశాలతో పాటు లింగ వివక్షత ఎంతవరకు కారణమో అధ్యయనం చేయాలి అని. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో బాలికలకు డ్రాపౌట్ శాతాలు అధ్యయనం చేయాలని తీర్మానించింది. వ్యవసాయ సదస్సు 2017 సూరజ్కుండ్లో హర్యానా ప్రభుత్వం నిర్వహించింది. వ్యవసాయ సదస్సు 2017 సూరజ్కుండ్లో హర్యానా ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరై వ్యవసాయం 21వ శతాబ్దానికి భానోదయ రంగంని వెల్లడించడం జరిగింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని భరోసా ఇచ్చారు. 2019 నాటికి కొత్తగా 76 లక్షల హెక్టార్లకు నీరు అందివ్వాలని తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు 77,000 కోట్ల ఖర్చు అవుతుందని, దేశంలో 585 హోల్సేల్ మార్కెట్లకు ఈనాం ద్వారా అనుసంధానిస్తున్నట్లు 2018 నాటికి ఇది పూర్తవుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ బౌద్ధుల సదస్సు నలందలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యక్రమానికి హాజరయ్యారు. సింధు నది ప్రవాహక ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై భారత్, పాకిస్తాన్ అధికారులు ఇస్లామాబాద్లో సమావేశమయ్యారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగింది. చర్చల్లో ప్రధానంగా భారత్ తరపున సింధు జల కమిషనర్ PK సక్సేనా నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం పాల్గొంది. పాక్ ప్రభుత్వానికి మిర్జా ఆసిఫ్ సయీద్ నాయకత్వం వహించారు.
శాశ్వత సింధు జలాల కమిషన్కు సంబంధించి ఇది 113వ సమావేశం. చివరి భేటీ 2015లో జరిగింది. 2016 సెప్టెంబర్లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్లోని ఊరిలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ సమావేశం రద్దయింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ సదస్సు 2017 ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండడం ఇంటర్నెట్ వినియోగంలో భారత్ కంటే చైనా ముందుందని PEW రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సంతోష సూచి 2017ను ఐరాస విడుదల చేసింది. దీనిలో ముఖ్యాంశాలు: ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న దేశం నార్వే. గత 3 ఏళ్లుగా ఈ సూచిలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. చివరి స్థానం సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ నిలువ భారత స్థానం 122వ స్థానం. ప్రపంచ సంతోష సూచిలో తొలి 10 స్థానాలు నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్. చివరి 10 స్థానాలు సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, బూరుండి, టాంజానియా, సిరియా, రువాండా, టోగో, గినియా, లైబీరియా, దక్షిణ సూడాన్, యెమెన్. అమెరికా 14, బ్రిటన్ 19, జర్మనీ 16, ఫ్రాన్స్ 31, జపాన్ 51, చైనా 79. ఇవి సంతోష సూచిలో ఉన్నటువంటి స్థానాలు. ఆరోగ్యకర జీవన ప్రమాణాలు, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి, స్వేచ్ఛ, దాతృత్వం, సామాజిక భద్రత, అవినీతి రాహిత్యం ఇవి ఆరోగ్య సూచికి సూచించే సూచికలు. గత సంవత్సరం 118వ స్థానంలో భారత్ ఈ సంవత్సరం 4 స్థానాలు దిగజారి 122కు పడిపోవడం జరిగింది. మన పొరుగు దేశాలైనటువంటి చైనా 79, పాకిస్తాన్ 80, నేపాల్ 99, బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120 మనకంటే బెటర్. మన దేశంలో మధ్యప్రదేశ్లో గతేడాది సంతోషానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అరబ్ ఎమిరేట్స్లోనూ ఇలాంటి మంత్రిత్వ ప్రత్యేక శాఖ ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మధ్యప్రదేశ్లో సంతోషానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో సంతోషానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది? మధ్యప్రదేశ్. అన్ని దేశాల అభివృద్ధికి కొలమానంగా భావించే స్థూల దేశీయోత్పత్తికి బదులుగా భూటాన్లో స్థూల జాతీయ సంతోషాన్ని లెక్కిస్తారు. ఇలాంటి దేశం ఇదొక్కటే. సంతోష సూచిలో స్థూల దేశీయోత్పత్తికి బదులుగా స్థూల జాతీయ సంతోషాన్ని ఏ దేశంలో లెక్కిస్తారు? ఎక్కడ? భూటాన్. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్న అరబ్ ఎమిరేట్ 83, భూటాన్ 97 స్థానాల్లో ఉన్నాయి. బిజు జనతాదళ్ పార్టీ సభ్యుడు పినాకి మిశ్రా అధ్యక్షతన పట్టణాభివృద్ధి శాఖపై ఏర్పాటైన స్థాయీ సంఘం పార్లమెంటుకు తన నివేదికను సమర్పించడం జరిగింది. దీనిలోని ముఖ్యాంశాలు: బాగా రద్దీగా ఉండే ప్రదేశాలకు వచ్చే వాహనాలపై రుసుము విధించాలని సూచించింది. ఇందుకు ఎలక్ట్రానిక్ రహదారుల ధరలు ఎలక్ట్రానిక్ రోడ్ ప్రైసింగ్ విధానం అమలు చేయాలని, పెద్ద నగరాల్లో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా చర్చ తీసుకోవాలని కోరింది. వాహనాలకు ప్రీపెయిడ్ కార్డులు ఇచ్చి అవి రద్దీ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే ఆటోమేటిక్గా రుసుములు వసూలు అయ్యేలా కార్డు ఉండాలి అని చెప్పింది. ఒక ప్రదేశంలో ఉండే రద్దీ అక్కడ కల్పించే సౌకర్యాల ఆధారంగా పార్కింగ్ రుసుములు నిర్ణయించాలని సూచించింది. భారత్లో కోల్కతా, పాకిస్తాన్లో కరాచీ లాంటి మహానగరాలకు ఏటేటా తీవ్రస్థాయి వడగాల్పుల ముప్పు తప్పదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 2 సంవత్సరాల క్రితం భారత్లో 2000 మంది ప్రాణాలను బలిగొన్న వడగాల్పుల తరహాలోనే ఇవి ఉంటాయని, పారిస్ ఒప్పందంలో పేర్కొన్న స్థాయికి భూతాపాన్ని పరిమితం చేసినప్పటికీ ఈ విపత్తు తప్పదని స్పష్టం చేశాయి. తీవ్ర వడగాలులు, వరదలు, కరువు, భారీ వర్షాలకు ప్రధాన కారణం మానవ చర్యల వల్ల పెరుగుతున్న భూతాపమని శాస్త్రవేత్తలు తెలిపారు. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేసుకోవడానికి అంగీకరిస్తూ 2015 ప్రపంచ దేశాలు పారిస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న 101 మహానగరాల్లో 44 నగరాలపై పరిశీలన సాగించారు. 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల తీవ్రస్థాయి వేసవి తాపానికి గురవుతున్న నగరాల సంఖ్య రెట్టింపైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. క్రీడలు. భారత క్రీడారంగంలో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా సూచనలు, సలహాలు అందించడానికి క్రీడల శాఖ 14 మంది ఒలింపియన్లను పరిశీలకులుగా నియమించింది. ఈ 14 మంది బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాతో పాటుగా మాజీ అథ్లెట్ పీటీ ఉషా, అంబుజా జార్జ్, సంజీవ్ కుమార్ సింగ్, అపర్ణ పోపట్, మేరీకామ్,
అఖిల్ కుమార్, జబ్బీర్ సింగ్, సోమ్దేవ్ దేవ్ వర్మన్, కరుణం మల్లేశ్వరి, సుశీల్ కుమార్, విజయ్, కాజన్ సింగ్, కమలేష్ మెహతా ఈ జాబితాలో ఉన్నవారు. క్రీడల అభివృద్ధి ప్రణాళిక అమలు ప్రభుత్వానికి క్రీడా ప్రాధికార సంస్థ, జాతీయ క్రీడా సమైక్యలకు వీరు సూచనలు, సలహాలు ఇస్తారు. నెక్స్ట్ వన్, విజయ్ హజారే ట్రోఫీ విజేతగా తమిళనాడు నిలిచింది. ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 37 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. ఇండియన్ వెల్స్ టైటిల్ను విజేతగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. ఈ టైటిల్ నెగ్గడం రోజర్ ఫెదరర్కు ఇది 5వసారి. మహిళల సింగిల్స్ టైటిల్ను ఇవినా వెస్నియా రష్యా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ టేట్కు ప్రవాస భారతీయ పౌరుడిగా అధికారికంగా గుర్తింపు లభించింది. 2010లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలో టేట్ భారత మోడల్ మాగమ్ సింగ్తో పరిచయం ఏర్పడి ఆ తర్వాత పెళ్లి చేసుకొని నేపథ్యంలో ఈ గుర్తింపు లభించింది. ఫార్ములా 1 2017 సీజన్ తొలి రేసర్ ఫెరారీ గెలుచుకుంది. సెబాస్టియన్ ఫెటెల్ ఫెరారీ ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ విజేత. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 2వ స్థానం. 2007 రైకోనెస్ తర్వాత ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ గెలవడం ఇదే తొలిసారి.